విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో ముడుపుల వ్యవహారంపై అమెరికాలో నమోదైన అభియోగాలు ఆంధ్రాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ విషయంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో పాటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. భారత్లో విద్యుత్ ఒప్పందాలు జరిగిన రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. ఏపీలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ జగన్ల మధ్య జరిగిన భేటీపై విమర్శలు చెలరేగాయి. గౌతమ్ అదానీ 2021 ఆగస్టులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారని యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆరోపించింది. జగన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా ఏపీకి చెందిన హైర్ అఫీషియల్స్ ఉటంకించడంతో అప్పట్లో ముఖ్య స్థానంలో ఉన్న జగన్ పేరు తెరపైకి వచ్చింది. కాగా ఈ ఆరోపణలను వైసీపీ ఖండించింది. ఏపీ డిస్కాంలకు అదానీ గ్రూప్నకు చెందిన ఇతర సంస్థలతో డైరెక్ట్ అగ్రిమెంట్ కుదరలేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఆమోదంతో 2021లో డిస్కంలు ఒప్పందం చేసుకున్నాయి. తక్కువ రేటుకు ఒప్పందం చేసుకోవడంతో రాష్ట్రానికి ఏడాదికి 3,000 కోట్ల రూపాయలు మిగిలాయి. రాష్ట్ర ప్రభుత్వంపై మోపిన అభియోగాలు తప్పు అని ట్వీట్ చేసింది.